వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా ప్రేక్షకులకు మరియు భారతదేశ ప్రజలకు మా ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన భారతదేశము 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వారి పరిపాలనలో నలిగిపోయింది. ఆ సమయంలో మన భారతదేశ స్వాతంత్ర సమరయోధులు నాయకులు ఎంతో కష్టపడి మన దేశానికి స్వాతంత్రం రావాలని ఎంతో పోరాటం చేశారు. ఆ పోరాటంలో చాలామంది ప్రాణాలు కూడా అర్పించారు. అలాంటి సమయంలో మన దేశ స్వాతంత్ర నాయకులు ఎన్నో విధాల కష్టపడి 1947 ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి ఒక ప్రణాళిక అంటూ లేదు. ఆ సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచించి మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించాడు. ఆ రాజ్యాంగము 1950 జనవరి 26వ తారీఖు నాడు అమల్లోకి వచ్చింది. అదే మనము ఇప్పుడు జరుపుకుంటున్న గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటంటే, మన దేశాన్ని మనం పరిపాలించుకునే అర్హత ప్రణాళిక మనకు అందుబాటులోకి మన బిఆర్ అంబేద్కర్ గారు తెచ్చారు కాబట్టి మన దేశాన్ని మనం పరిపాలించుకోగలుగుతున్నాం. ఆ రోజు మన దేశ పెద్దలు ప్రాణాలు అర్పించి కష్టపడి మన దేశానికి స్వాతంత్రం తెచ్చినందుకు వారికి ఒకసారి మనము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. వారిని మనం మర్చిపోకుండా కూడా ప్రతి సంవత్సరము మనం ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణం కూడా వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మన దేశాన్ని మనమే పరిపాలించుకునే అవకాశము మిస్ కాకుండా అందరం కలిసికట్టుగా మన దేశాన్ని మన ఇల్లుతో పోల్చుకొని, మన దేశంలో ఉన్న ప్రజలు మన ఇంట్లో ఉన్న సభ్యులుగా పోల్చుకొని మనము ప్రతి ఒక్కరము కష్టపడి మన దేశాన్ని ముందుకు తీసుకుపోయే ఆలోచనలో యువత కానీ, దేశ నాయకులు కానీ, ప్రతి భారతీయుడు కష్టపడి మన దేశాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.